రే లేరా, టైం అవుతుంది. ఈరోజు అవుద్దా? అంత లేట్ అవుద్ది అనుకుంటే కార్లో పో. కార్ ఎందుకురా, పెట్రోల్ బొక్క, పైగా ట్రాఫిక్. నువ్వు కానీ అయితే మూసుకొని వెయిట్ చేయాలి. రే ఒకసారి పట్టుకో. సాయంత్రం టీమ్ డిన్నర్ ఉంది మూన్షైన్లో. నేను అటు నుంచి డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తా. ఓ రే రే వీకెండ్ ఆఫీస్లో వాకిన్స్ ఉన్నాయి, నువ్వు ఒకసారి ఏమైనా ట్రై చేస్తావా? నేను అడిగానా? నాకు జాబ్ కావాలని నేను అడిగానా? అది కాదురా, నీకు కావాల్సింది ఒకటి, నువ్వు చేస్తున్నది ఒకటి. ఎన్నాళ్ళు నీ క్యూపిడోలో డెలివరీ జాబ్స్ చేస్తావు చెప్పు? ఇంకొకసారి గట్టిగా ట్రై చేస్తే ఒక మంచి రెస్పెక్ట్ఫుల్ జాబ్ వస్తుంది కదా. వదిలేరా. ఏదో ఒక్కసారి అలా జరిగింది కదా అని గివప్ ఇచ్చేస్తావా? ఒక్కసారా? కరెక్టే, కానీ ఏం లేదురా. 6 నెలలు మహా అయితే సంవత్సరం ఉన్నప్పులు తీర్చేసి ఊరెళ్ళి పొలం పనులు చూసుకుంటా. నాకు అదే కరెక్ట్. ఇంకో విషయం, రెస్పెక్ట్ఫుల్ జాబ్ అంటే ఇస్త్రీ బట్టలు వేసుకొని ఏసీలో కూర్చొని చేసేదే కాదు. ఎవరి జాబ్ అడిగి గొప్పే. చూసావారా వాడి పొగరు? మేనేజర్ ఒకడు ఇక్కడ ఉన్నాడని తెలిసి కూడా గుడ్ మార్నింగ్ చెప్పకుండా ఎలా వెళ్ళిపోతున్నాడా? గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ ఆర్డర్. సార్ 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. హలో అమ్మా, నేను ఆఫ్టర్నూన్ కల్లా బయలుదేరుతా. ఓఆర్ఆర్ ఎక్కితే గంటలో అక్కడ ఉంటా. స్వీట్సా అవన్నీ మీరు నాకు పెట్టకండి, మీరే తెచ్చుకోండి. సరే సరే, నేను కెఫేకి బయలుదేరుతున్నా, టైం అవుతుంది. బాయ్. ఓసేయ్ 10:30 అవుతుంది, బయటికి రావా? అయిపోయింది, నువ్వు బయటికి వెళ్ళు. నువ్వు నీ సిగ్గు రావే. లేదు, నువ్వు వెళ్తేనే వస్తా. ఇది మారదు. సరే నువ్వు రెడీ అయి తొందరగా రా, నేను కింద వెయిట్ చేస్తూ ఉంటా. సరే.